హలో. పనసకాయ చాలామంది చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ ఇది. అంత ఇష్టంగా తిన్నప్పటికీ గింజలు మాత్రం ఈజీగా పడేస్తాం. కానీ పనసకాయ గింజల్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. హై ఫైబర్ ఉంటుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. అలాంటి గింజలతో కూర వండుకుంటే ఎలా ఉంటుంది? గింజలన్నిటినీ బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. ఈరోజు వంకాయ వేసి పనస గింజలతో కూర చేస్తున్నాను. కావాలి అంటే మామిడికాయతో కూడా వండుకోవచ్చు. ఫస్ట్ ఒక కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని అందులో పనస గింజలు ఉడకబెట్టుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని పెట్టుకోండి. అందులో పనస గింజల్ని వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వంకాయతో పాటు కొంచెం మామిడికాయ యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నీళ్ళల్లో కొంచెం రాళ్ళు ఉప్పుని వేసుకుని పక్కన పెట్టుకోండి. ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఉడికిన పనస గింజల్ని తీసి కాస్త చల్లారిన తర్వాత వాటి పైన ఉన్న తొక్కల్ని తీసేసి క్లీన్ చేసి పెట్టుకోండి. అన్నిటినీ ఇలా 2 ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నూనెని వేసుకోండి. నూనె కాస్త వేడెక్కాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలని కూడా వేసుకుని బాగా వేపించుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, నేను వేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. ఇందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేపించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేపించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టి కట్ చేసుకున్న పనస గింజల్ని కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేపించండి. కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి వేపించుకుంటున్నాను. వంకాయ ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు,
కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని వేపించుకోండి. ఒక నిమిషం పాటు బాగా వేపించిన తర్వాత ఇందులో 1 గ్లాసు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. కూరలోని నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు పాలు వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసి వదిలేయండి. పాలు కొంచెం ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.